సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. 2 దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కేసులో ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో అని అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తీర్పు ఇవ్వబోతోంది. 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సినీ నటి ప్రత్యూష అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 దశాబ్దాలుగా వివాదాలు, అనుమానాలు, రాజకీయ ప్రకంపనలు, న్యాయ పోరాటాలతో కొనసాగిన ఈ కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించనుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించగా శిక్షను రద్దు చేయాలంటూ సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 2025లో వాదనలు పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తీర్పు ఇవ్వబోతోంది. భువనగిరికి చెందిన ప్రత్యూషది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక టీవీ రియాలిటీ షో నుంచి ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. షార్ట్ టైంలోనే సెల్యులాయిడ్ పై ఒక వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. తెలుగు తెరపై తెలుగు ముఖాలే కరువైన ఆ టైంలో ప్రత్యూష ఫేస్ కట్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. శ్రీరాములయ్య, సముద్రం, స్నేహం అంటే ఇదేలా లాంటి 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందన్న వార్త ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ గురిచేసింది. ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి కలిసి ఫిబ్రవరి 23 సాయంత్రం కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా ప్రత్యూష అప్పటికే చనిపోయింది. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిబిఐ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, సిద్ధార్థ్ కుటుంబం అంగీకరించకపోవడంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారని దర్యాప్తులో తేలింది. ప్రత్యూష మృతిపై అనేక అనుమానాలు వచ్చాయి. రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పోస్ట్ మార్టం చేసిన వైద్యుడేమో గొంతు నిలిమిన ఆనవాళ్లున్నాయని, లైంగిక దాడి జరిగిందని పేర్కొనడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. ప్రత్యూష తల్లి ఇది ముమ్మాటికి హత్య అని ఆరోపించారు. ఈ కేసులో అప్పటి హోంమంత్రి కుమారుడి పేరు వినిపించడంతో రాజకీయ జోక్యం ఉందన్న ప్రచారమూ జరిగింది. ఇలాంటి ట్విస్టులతో ప్రత్యూష కేసు మిస్టరీగా మారి సంచలనానికి దారితీసింది. చివరికి కేసును సిబిఐకి అప్పగిస్తే హత్య కోణాన్ని కొట్టివేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసుగా మాత్రమే నమోదు చేసింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద సిద్ధార్థ్ రెడ్డికి ట్రయల్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. తర్వాత శిక్షను 2 సంవత్సరాలకు కుదిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భారీగా జరిమానా వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సిద్ధార్థ్ శిక్షను పెంచాలంటూ ఆమె పిటిషన్ వేశారు. మరోవైపు శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థ్ అప్పీల్ చేశారు. ఈ 2 పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ వెలువరించనుంది. 2 దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ కేసు చుట్టూ అనేక ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోయాయి. 1. ఇది హత్య లేక ఆత్మహత్య? 2. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? 3. లైంగిక దాడి జరిగిందా? 4. వాళ్ల పెళ్లికి ఎవరు నిరాకరించారు? 5. ఒకరు చనిపోయి ఒకరు బతకడమేంటి? ఇలా అనేక ప్రశ్నలు ఈ కేసు చుట్టూ తిరిగాయి. ఈ కోణంలోనే ప్రత్యూష తల్లి న్యాయ పోరాటం చేసి ఆ కేసును లైవ్ లో ఉంచారు. తెలుగు సినీ చరిత్రలో అత్యంత వివాదాస్పద కేసులలో ఒకటైన ప్రత్యూష మృతి కేసు తీర్పు వెలువడనుండడంతో రాజకీయ, సినీ, న్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 2 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఈ కేసుకు ముగింపు దొరుకుతుందా లేక కొత్త మలుపు తిరుగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.